వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చేయమని చెప్పండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అనే నెంబర్ కి మీరు అర్థమెటిక్ క్లాసెస్ ఆర్ఎస్ అగర్వాల్ కానీ కిరణ్ పబ్లికేషన్ కానీ ఏవైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు 8985020648 నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఓకే, మనం ఈరోజు సింప్లిఫికేషన్ టాపిక్ లో 101 క్వశ్చన్ చూద్దామండి. ఇది టైప్ 4 లో 101 క్వశ్చన్ అండి. టైప్ 4 లో 101 క్వశ్చన్ అండి. ఇఫ్ n is equal to 12,345 whole square plus 12,345 plus 12,346 అని ఇచ్చాడండి. దెన్ వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ రూట్ n అన్నాడు. అంటే n వాల్యూ అయినట్లయితే రూట్ n వాల్యూ కావాలండి. n వాల్యూని చూడండి, ఇక్కడ 1 2 3 4 5 అండి హోల్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5 ప్లస్ మళ్ళీ 1 2 3 4 6 అని ఇచ్చాడండి. ఈ 1 2 3 4 6 ఏమని రాసుకుంటున్నాను నేను 1 2 3 4 5 ప్లస్ 1 అని రాసుకుంటున్నాను. 4 5 ప్లస్ 1 అని రాసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దీని ముందు ఏముందండి, మళ్ళీ 1 2 3 4 5 ఉంది. ఇది 1 2 3 4 5 1 2 3 ఇక్కడ హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు దీన్ని ఏ అనుకున్నారు అనుకోండి, ఏమని చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 1 రూపంలో ఉందండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ 1 రూపంలో ఉందండి. అంటే దీని ఏమని రాసుకోవచ్చు అండి, ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంతా ఏంటంటే n అండి. n ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయితే రూట్ n ఏమవుతుందండి, రూట్ n ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలిందండి, ఏ ప్లస్ 1 మిగిలిందండి. ఏ ప్లస్ 1 అంటే ఏ ఎంత అండి, 1 2 3 4 5 అండి ప్లస్ 1 అంటే ఏమవుతుందండి 1 2 3 4 6 అవుతుందండి. 1 2 3 4 6 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 102 చూడండి. క్వశ్చన్ నెంబర్ 102 చూడండి. వాట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ అని ఇచ్చాడు. అంటే కింది వన్లో ఏది కరెక్ట్ అని అడుగుతుంది. ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్టా చూద్దాం ఒకసారి. 0.03/02 0.2 ప్లస్ 0.003/0.02 ప్లస్ 0.0003/0.002 ప్లస్ 0.0003/0.0002 ఈజ్ ఈక్వల్ టు 0.6 అని ఇచ్చాడు. ఓకేనండి, ఇక్కడ చూడండి 2 తో డివిజన్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందండి, 3/2 అవుతుందండి. ఇక్కడ ఏ 3/2 మన లేదంటే మీరు ఇంకో విధంగా చేయండి. ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ ది నెంబర్స్, ఇక్కడ పాయింట్ ది నెంబర్స్ అనేవి మీరు క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 1 నెంబర్ ఉందండి. అంటే ఖచ్చితంగా పాయింట్ ఒక నెంబర్ మిగులుతుందండి. అంటే ఇక్కడ రిజల్ట్ ఏమవుతుందండి 0.3/2 అవుతుందండి. ఇక్కడ కూడా పాయింట్ 3 నెంబర్స్ 2 నెంబర్స్ అండి. 2 క్యాన్సిల్ అయిపోతే పాయింట్ ఒక నెంబర్ మిగులుతుందండి. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది 0.3/2 అవుతుందండి. ప్లస్ ఇక్కడ కూడా చూడండి, పాయింట్ 4 నెంబర్స్ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఒక నెంబర్ మిగిలిపోతుందండి. కాబట్టి 0.3/2 అవుతుందండి. ఇక్కడ కూడా పాయింట్ 5 నెంబర్స్ ఉన్నాయి, బైలో 4 ఉన్నాయండి. 4 క్యాన్సిల్ అయిపోతే ఒక నెంబర్ మిగులుతుంది. కాబట్టి 0.3/2 అవుతుందండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చూడండి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయి కాబట్టి 4 into 0.3/2 అవుతుందండి. 4 into 0.3/2 2 1 2 క్యాన్సిల్ అయిపోతే 2 into 0.3 అంటే ఎంత అవుతుందండి 0.6 అవుతుందండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. ఫస్ట్ వన్ అనేది ఇది కరెక్ట్ అండి. మరి సెకండ్ వన్ కరెక్ట్ లేదు చూద్దామండి. 0.01 ప్లస్ 0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 0.001 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఇక్కడ 0.01 అంటే అలా ఉంచండి. ఇది 0.01 అండి. దీనికి ఏం కలపాలంటే 0.01 హోల్ స్క్వేర్ కలపాలంటే ఏమవుతుందండి 0.0001 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయంటే మనకి స్క్వేర్ చేసినప్పుడు పాయింట్ 4 నెంబర్స్ ఉండాలి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ పాయింట్ 3 నెంబర్స్ ఉన్నాయంటే పాయింట్ 6 నెంబర్స్ రావాలంటే దానికోసం ఏం చేసుకుంటారంటే 6 జీరోస్ వేసుకుంటారు. అంటే 5 జీరోస్ వస్తాయి, ఇక్కడ చివరి 1 వస్తుందండి. ఇవన్నీ కలపండి. కలిపితే ఏమవుతుంది చూడండి, కలిపినట్లయితే ఇక్కడ 1 వస్తుందండి, ఇక్కడ 0 ఉంది, మళ్ళీ 1 వస్తుంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 వస్తుంది, 0 అంటే 0 పాయింట్ అంటే 0.010101 అవుతుందండి. ఇక్కడ చూడండి ఆప్షన్ లో కూడా ఏమి ఇచ్చాడు 0.10101 ఇచ్చాడు. ఇది కూడా కరెక్ట్ అండి. సెకండ్ వన్ కూడా కరెక్ట్. రెండు కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బోత్ 1 and 2 అవుతుందండి. బోత్ 1 and 2 అవుతుంది. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 103 అండి. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 1006 స్క్వేర్ 1006 స్క్వేర్ మైనస్ 1007 into 1005 ప్లస్ 1008 into 1004 మైనస్ 1009 into 1003 అని ఇచ్చాడండి. చూడండి 1006 స్క్వేర్ మైనస్ 1007 into 1005
1008 ఇంటూ 1004, 1009 ఇంటూ 1003. ఇప్పుడు చూడండి దీన్ని మనం సింపుల్ టెక్నిక్ యూజ్ చేసి చేద్దాం చూడండి. లేదంటే మీరు డీసమ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఆప్షన్ లో మనకి డీసమ్ ఏమి మ్యాచ్ అయిపోతుంది రెండు, అంటే చివరి డిజిట్ బట్టి చేసుకోవచ్చు. చివరి డిజిట్ చూడండి అన్నింటికి వేరుగా ఉందండి. చివరి డిజిట్ ఏముంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉందండి. చివరి డిజిట్ బట్టి చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ చివరి ఏమొస్తుందండి 6² అంటే చివరి 6 వస్తుందండి. మైనస్ ఇక్కడ ఏముందండి 7 5 35 అంటే 5 వస్తుందండి. ఇక్కడ మన ప్లస్ ఉంది చూడండి, ప్లస్ 5 ఇది ప్లస్ ఉంది. 8తో చూడండి 8 4 ఎంత 32 అంటే చివరి 2 వస్తుందండి. మైనస్ 9 3 27 కాబట్టి చివరి 7 వస్తుందండి. చూడండి 6 ప్లస్ 2 అంటే 8 అవుతుందండి. 5 ప్లస్ 7 అంటే 12 అవుతుందండి, చివరి 2 వస్తుందండి. 8 మైనస్ 2 అంటే చివరి ఏమొస్తుందంటే 6 వస్తుంది. కాబట్టి 6 కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. దేని ద్వారా అంటే యూనిట్ డిజిట్ ద్వారా చేస్తే, యూనిట్ డిజిట్ ఆప్షన్ ద్వారా చేసినట్లయితే మనకి సింపుల్ గా 6 అని అర్థమైపోతుందండి. లేదు మీరు ప్రాసెస్ ప్రకారం చేశారనుకోండి, చేస్తే మనం అక్కడ ఏంటంటే 106 అలా ఉంచండి, మిగిలినవన్నీ కూడా 106 లో మార్చాలండి. ఇప్పుడు చూడండి 107 ఉందండి, అంటే 107 కాదు 1007 ఉందండి. 1007 ని 1006 ప్లస్ 1 అని రాసుకోవచ్చు, దీన్ని 1006 మైనస్ 1 అని రాసుకోవచ్చు అండి. అప్పుడు మనకి ఏమవుతుందండి 106 స్క్వేర్ మైనస్ 1, ఇక్కడ అంతా డిఫరెన్స్ 1 కూడా 1 స్క్వేర్ వస్తుందండి. ఈ 1006 స్క్వేర్ 1006 క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే మీకు అర్థమైనట్టు రాస్తాను చూడండి. ఫస్ట్ ది 1006 స్క్వేర్ అండి, మైనస్ ఈ 107 ఇంటూ 105 ని మనం ఏం రాసుకోవచ్చు అండి 106 ప్లస్ 1 అని రాసుకోవచ్చు, ఇంటూ ఇదేమని రాసుకోవచ్చు అండి 1006 మైనస్ 1 అని రాసుకోవచ్చు అండి. ఇది ఏ ప్లస్ ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి 1006 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ బ్రాకెట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్ విడదీసినట్లయితే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, ప్లస్ 1 స్క్వేర్ మిగులుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఉందండి, దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి 106 లోనే రాయండి. 106 అంటే 106 అని వచ్చేసింది 1006 అండి. 1006 ప్లస్ 2 అని రాసుకోవచ్చు, దీన్ని 1006 మైనస్ 2 అని రాసుకోవచ్చు అండి. 1006 మైనస్ 2 అంటే 1 ప్లస్ 1006 స్క్వేర్ అవుతుందండి. 1006 స్క్వేర్ మైనస్ 4 అవుతుందండి. ఓకే, తర్వాత మైనస్ ఉందండి. ఇప్పుడు దీన్ని కూడా 1006 ప్లస్ 3 అని రాసుకోవచ్చు, దీన్ని 1006 మైనస్ 3 అని రాసుకోవచ్చు అండి. దీన్ని హోల్ స్క్వేర్ చేసినట్లయితే 1 ప్లస్ 1006 స్క్వేర్ మైనస్ 4 మైనస్ ఇదేమవుతుందండి 1006 స్క్వేర్ అవుతుందండి, మైనస్ 9 అవుతుందండి. ఈ మైనస్ ఇంటూ మైనస్ చేసినట్లయితే ఇక్కడ ప్లస్ 9 అయిపోతుంది. దాని ముందు ఏముందండి మైనస్ 1006 స్క్వేర్, దాని ముందు మైనస్ 4 ఉందండి. ఇక్కడ చూడండి 1006 స్క్వేర్ అండి, 1006 స్క్వేర్ ముందు ప్లస్ 1 అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి. ఏం మిగిలిందండి 1 మైనస్ 4 ప్లస్ 9 మిగిలిందండి. 1 మైనస్ 4 ఎంత అండి 3 అండి, మైనస్ 3 అవుతుంది. మైనస్ 3 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 6 అండి. ఇలా మనకు వస్తుంది అన్నమాట ప్రాసెస్. అయితే ఇదంతా కూడా నేను రఫ్ వర్క్ చేశానండి. మొత్తం స్టెప్ బై స్టెప్ రాసుకున్నట్లయితే మనకి ఎక్కువ అయిపోతుంది వాల్యూ. కాబట్టి నేను ఏంటంటే ప్రాసెస్ ఒకదాని తర్వాత ఒకటి అలా క్యాన్సిల్ చేసుకుంటూ రాశాను నేను. మీరు మొత్తం ఒకేసారి చేయండి, చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదంటే యూనిట్ డిజిట్ అప్లై చేసుకోవడం మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 104 అండి. ఎస్యూమ్ 57 ప్లస్ 59 ప్లస్ 109 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 57 క్యూబ్ ప్లస్ 59 క్యూబ్ ప్లస్ 109 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అడిగాడు. ఇప్పుడు చూడండి ఇదంతా 0 అయింది అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3abc అవుతుందండి. 3abc అవుతుందండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే 3 ఇంటూ ఏ అంటే 57 అండి, బి అంటే 59 అండి, సి అంటే ఎంత అంటే 109 అండి. ఇవంతా ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నింటిలో కూడా చివరి 01 ఉంది కాబట్టి మనం యూనిట్ డిజిట్ చేయలేమంటే డీసమ్ చేద్దామండి. డీసమ్ చూడండి, డీసమ్ ఇక్కడ డీసమ్ 1 అవుతుందండి, ఇక్కడ డీసమ్ 1 అవుతుందండి, ఇక్కడ డీసమ్ 5 అవుతుందండి, ఇక్కడ డీసమ్ 12 అంటే 3 అవుతుందండి. 3 ఇంటూ 3 అండి, 3 3 9, 9 ఇంటూ ఎనీథింగ్ అంటే 9 అవుతుందంటే 0 అవుతుంది డీసమ్. ఇక్కడ ఆప్షన్ లో ఏదైతే 0 అవుతుందో మనకి అదే ఆన్సర్ అవుతుంది. 9 9 క్యాన్సిల్ చేసండి, 7 1 1 అంటే మనకి 0 అయిపోయిందండి. ఫస్ట్ 0 అండి. తర్వాత చూడండి 9 9 తీసండి, 6 1 1 అంటే 8 అవుతుందండి, ఇది కాదండి. నెక్స్ట్ 9 9 తీసండి, 8 1 తీసండి, ఇక్కడ డీసమ్ ఎంత 1 అవుతుందండి. ఇక్కడ 9 8 1 తీసండి, 8 అవుతుందండి డీసమ్, ఇది కాదండి. ఈ 3 కాదు కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుందండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ 3 కలిపితే 0 అవుతుందంటే అవదండి, కానీ 0 అయితే అని అర్థం అనమాట. ఇక్కడ 0 అయితే. నెక్స్ట్ వన్ చూడండి,
Question number 105. Question number 105. If 256 by 0.256 is equal to 25.6 by x, what will be the value of x అని ఇచ్చాడు. వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ కావాలండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇప్పుడు 256 ఇంటూ ఎక్స్ అవుతుందండి. 256 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేయండి. 0.256 ఇంటూ 25.6 అవుతుందండి. ఇప్పుడు ఈ 256 అని పంపించండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.256 ఇంటూ 25.6 బై 256 అవుతుందండి. దీని వాల్యూ చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ పాయింట్ లేదనుకోండి, పాయింట్ లేదనుకుని క్యాన్సిల్ చేసినట్లయితే ఈ 256 ఈ 256 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందండి? 256 మిగులుతుందండి. కానీ ఇక్కడ పాయింట్ తో 10 ఉన్నాయండి. 3 నెంబర్స్ ఇక్కడ ఒక 1 నెంబర్, అంటే 4 నెంబర్స్ ఉండాలి. కాబట్టి రిజల్ట్ లో 4 నెంబర్స్ చూసుకోండి. అంటే 0.0256 అవుతుందండి. 0.0256 అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇంకా చెప్పాలంటే 25.6 వన్ సార్ 10 సార్ క్యాన్సిల్ అయిపోతుందండి. 10 తో డివిజన్ చేసినట్లయితే పాయింట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుగుతుందండి, లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆన్సర్ వస్తుందండి. ఏ విధంగా చేసినా ఒకటేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 106 అండి. క్యాలిక్యులేట్ 7 మాడ్యులస్ ఆఫ్ 2 - 6 - 4 ఇంటూ మాడ్యులస్ 5 డివైడెడ్ బై 5 అని ఇచ్చాడండి. బై -7 ఇంటూ 2 -2 ఇంటూ 2 డివైడెడ్ బై 2 + 2 అని ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోవాలి. ఆల్రెడీ ఇటువంటి వాల్యూ మనం కనుక్కోవడం జరిగిందండి. చేద్దాం చూడండి. 7 ఇంటూ 2 - 4 6 అంటే -4 వస్తుందండి. -4 అంటే మాడ్యులస్ లో ఉంది కాబట్టి +4 అయిపోతుందండి. అంటే 7 ఇంటూ 4 -4 ఇంటూ ఇక్కడ చూడండి 5 డివైడెడ్ బై 5 అంటే 1 అయిపోతుందండి. ఇప్పుడు చూడండి 7 ఇంటూ 4 అంటే 28 అవుతుంది. 28 - 4 అంటే 24 వస్తుందండి పైన. అంటే మనకి న్యూమరేటర్ లో 24 వచ్చిందండి. మరి డినామినేటర్ లో ఏమొస్తుందో చూద్దామండి. డినామినేటర్ లో 7 ఇంటూ 2 అంటే 14, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి -14 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ముందు డివిజన్ చేయాలండి. కాబట్టి -2 ఇంటూ 1 + 2 అవుతుందండి. ఇప్పుడు చూడండి దీని డివిజన్ లో 14 - 2 అండి. -14 - 2 + 2 అండి. ఈ +2 - 2 పోతుంది. ఇక్కడ ఏం మిగులుతుందండి? -14 మిగులుతుందండి. ఇప్పుడు -24/14 అండి. ఇక్కడ 2 తో క్యాన్సిల్ చేసాం అనుకోండి. 2 తో 2 12 అండి. 2 తో 2 7 అండి. అంటే దీనికి మైనస్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? -12/7 అవుతుందండి. -12/7 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 107 అండి. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 25 ఆఫ్ 4 - 30 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 10 అండి. 2 స్క్వేర్ ప్లస్ 18 అండి. 2 స్క్వేర్ ప్లస్ 18 దీని వాల్యూ కావాలండి. 25 ఆఫ్ ఉంది కాబట్టి ఇంటూ పెట్టండి. 25 ఇంటూ 4 అని -30 ప్లస్ ఈ బ్రాకెట్ లో చూడండి 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 18 అండి. అంటే 22 అవుతుందండి. అంటే 30 + 22 అండి. అంటే -30 సారీ -30. 25 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 100 అవుతుందండి. 100 - 30 ఎంత అండి? 70 అవుతుంది. 70 + 22 అండి. అంటే 92 అవుతుందండి. 92 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 108 అండి. ఇది వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 30 divided by 6 into 5 of 2 plus 3 minus 12 into 3 into 2 అండి. ఇప్పుడు చూడండి 30 divided by 6 అంటే ఇక్కడ మన వాల్యూ ఏమవుతుందండి? 5 అవుతుందండి. ఇంటూ 5 ఆఫ్ అంటే ముందు ఇక్కడ ఇంటూ చేసుకోవాలి. ముందు బ్రాకెట్ సాల్వ్ చేసేయండి. 2 + 3 అంటే 5 అండి. అంటే ఈ రెండు ముందు సాల్వ్ చేసేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి ఈ రెండు ముందు సాల్వ్ చేయాలి. -12 ఇంటూ 3 2 ఎంత అంటే 6 అండి. ఇప్పుడు చూడండి -12 ఇంటూ 6 అంటే 72 అండి. 5 ఇంటూ 5 అంటే 25, 25 ఇంటూ 5 అంటే 125 అండి. 125 - 72 అండి. చేసినట్లయితే చూడండి 5 - 2 చేస్తే ఏమవుతుందండి? 3 అవుతుందండి. 12 నుంచి 7 మైనస్ చేస్తే 5 అండి. అంటే 53 అవుతుందండి. 53 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 109. సింప్లిఫై 8.4 minus 5 plus 0.3 of 3.3 minus 2.6 into 1.07 అండి. ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు బ్రాకెట్ సాల్వ్ చేయండి. ఏ బ్రాకెట్ చేస్తారంటే ఈ లోపల బ్రాకెట్ చేయండి. లోపల బ్రాకెట్ లో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ ముందు సాల్వ్ చేయండి. 2.6 into 1.07 అండి. 1.07 ఆ రెండు మనం సాల్వ్ చేయాలి. ముందు సాల్వ్ చేసినట్లయితే ఎంత అవుతుందో చూడండి. 1.07 into 2.6 అండి. 6 తో చూడండి 6 7 42, 6 1 6 అండి. 2 తో చూసుకున్నట్లయితే 2 7 14 1 నెక్స్ట్ 2 1 2 అండి. రెండు ప్లస్ చేశారు అనుకోండి 8 7 2 అంటే మనకేమో పాయింట్ ఇక్కడ 2 నెంబర్స్ ఇక్కడ 1 నెంబర్ అంటే 3 నెంబర్స్ పాయింట్ వస్తుంది కాబట్టి 2.782 అవుతుందండి. ఇక్కడ 3 మైనస్ అనమాట. 3.3 మైనస్ ఇది అంటే 3.3 నుంచి ఇది మైనస్ చేసండి. 3.3 నుంచి 2.782 మైనస్ చేసండి. ఇక్కడ 2 జీరోస్ వేసుకోండి.
0 నుంచి 2 మైనస్ చేయలేదు కాబట్టి 10 నుంచి 2 మైనస్ చేస్తే 8 అవుతుందండి. ఇక్కడ మనకి 9 ఉంటుంది. 9 మైనస్ 8 చేయండి. 9 మైనస్ 8 చేస్తే ఏమవుతుంది? 1 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంటుందండి. 12 మైనస్ 7 అంటే 5 అవుతుందండి. 5 వేసుకోండి. ఇక్కడ మనకి 0 అంటే 0.518 అవుతుందండి. అంటే ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత అండి? 0.518 అండి. హాఫ్ ఉంది కాబట్టి 2 ఇంటూ చేశారండి. అంటే 0.3 ఇంటూ 0.518 అవుతుందండి. ఈ 2 ఇంటూ చేసేయండి. తర్వాత దీనికి ప్లస్ చేద్దామండి. ఈ 2 ఇంటూ చేస్తే ఏమవుతుంది? 3తో చేయండి. 3 8 ఎంత అండి? 24 2 3 1 3 ప్లస్ 2 అంటే 5 అవుతుందండి. 3 5 15 అండి. ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ 3 నెంబర్స్ ఉంది. 4 నెంబర్స్ కాబట్టి 0.1554 అవుతుందండి. దానికి ఏం యాడ్ చేయాలండి? 5 యాడ్ చేయాలండి. దానికి 5 యాడ్ చేస్తే ఏమవుతుందండి? 5.1554 అవుతుందండి. 1554 554 అవుతుంది. ఇప్పుడు దాని ముందు ఏముందండి? 8.4 ఉందండి. 8.4 మైనస్ చేసేయండి. 8.4 నుంచి ఇది మైనస్ చేయాలండి. అంటే 8.4 నుంచి ఏం మైనస్ చేయాలంటే 5.1554 మైనస్ చేయాలండి. మైనస్ చేసినట్లు ఇక్కడ 0 చేసుకోండి ఎక్స్ట్రా. ఇప్పుడు 0 నుంచి 4 మైనస్ చేయలేం కాబట్టి 10 నుంచి 4 మైనస్ 6 అవుతుంది. 9 ఉంటుంది. 9 మైనస్ 4 5 అంటే 4 అండి. 9 మైనస్ 5 అంటే 4 అండి. ఇక్కడ 3 ఉంటుంది. 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది. ఇక్కడ మనకి 8 ఉంటుంది. 8 మైనస్ 5 అంటే ఎంత అండి? 3 అండి. 3.2446 అవుతుందండి. 8 చూడండి 8.2446 ఎక్కడ ఉంది చూడండి. థర్డ్ వన్ కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ విధంగా మనం చేయొచ్చు అండి. లేదా మనం డీసమ్ కూడా చేయొచ్చు. డీసమ్ చేసినప్పటికీ కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా బద్మాస్ రూల్ మాత్రమే ఫాలో అవ్వాలండి. అంటే డిఎంఏఎస్ అని చూడండి, ఇది రూలే ఫాలో అవ్వాలి. ముందు బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్, ఈ విధంగా ఆర్డర్ మాత్రమే ఫాలో అవ్వాలండి. ఓకే, మనకి ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. రఫ్ వర్క్ లాగే చేయండి ఇప్పుడు కూడా చేస్తే. ఇటువంటి క్వశ్చన్స్, సింప్లిఫై క్వశ్చన్స్ అన్ని కూడాను. నెక్స్ట్ 110 చూడండి. సింప్లిఫై 25 మైనస్ 48 డివైడెడ్ బై 6 ప్లస్ 12 ఇంటూ 2 అని ఇచ్చారండి. ముందు డివిజన్ చేయండి. 6తో చూస్తే 6 8 అంటే 25 మైనస్ 8 అవుతుందండి. ప్లస్ మల్టిప్లికేషన్ చేయండి. తర్వాత 12 ఎంత అంటే 24 అండి. ఇక్కడ చూడండి 25 24 ఎంత అంటే 49 అవుతుందండి. 49 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది? 41 అవుతుంది. కాబట్టి 41 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ రెండు ముందు ప్లస్ చేసామండి. 49 మైనస్ 8 అంటే 41 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 111 అండి. క్వశ్చన్ నెంబర్ 111 17 మైనస్ 4.5 డివైడెడ్ బై 9 ప్లస్ 1.3 ఇంటూ 0.6 ప్లస్ 0.4 అన్నాడండి. ముందు ఇక్కడ డివిజన్ ఉంది, డివిజన్ చేసండి. 9తో దీన్ని డివిజన్ చేసినట్లయితే మనకి 0.5 వస్తుందండి. దాని ముందు 17 ఉంది. 17 మైనస్ 0.5 ప్లస్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసండి. 13తో 13 6 78 కాబట్టి మన పాయింట్ 2 నెంబర్స్ రావాలి. ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ 2 నెంబర్స్ రావాలి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 0.78 అవుతుందండి. ప్లస్ 0.4 అండి. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేసేయండి. ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఈ రెండు చేసాం అనుకోండి, ఏమవుతుందండి? మైనస్ 0.1 అవుతుందండి. దీని నుంచి మైనస్ 0.1 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఏమవుతుందండి? 0.68 అవుతుందండి. ప్లస్ దీని ముందు ఏముందండి? 17 ఉందండి. 17.68 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 17.68 అవుతుంది. ఎక్కడ నుంచి చూడండి 17.68? ఫోర్త్ వన్ కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఈ రెండు చేస్తే మైనస్ 0.1 వస్తుందండి. మైనస్ 0.1 దాని నుండి మైనస్ చేసామండి. మైనస్ చేస్తే 0.6 వస్తుందండి. దీని ముందు ఏం మిగిలిపోయిందండి? 17 మిగిలింది కాబట్టి 17 ప్లస్ 0.68 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే 17.68 అవుతుందండి. 17.68 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 112 అండి, అంటే 112. చూడండి. 9 and 3/4 divided by 2 and 1/6 plus 4 and 1/3 minus of 2 and 1/2 plus 3/4 అని ఇచ్చారండి. ముందు ఈ లోపల బ్రాకెట్ సాల్వ్ చేయండి. 2 2 4 ప్లస్ 1 అంటే 5 అండి. 5/2 ఉంది. 5/2 ప్లస్ 3/4 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే బైలో 4 ఉంటుందండి. 2 2 కాబట్టి 2 5 10 ప్లస్ 3 అంటే 13 అవుతుందండి. 13/4 వచ్చిందండి. దాని ముందు ఏముందండి? 4 and 1/3 ఉందండి. 4 3 12 ప్లస్ 1 అంటే 13 అండి. 13/3 మైనస్ 13/4 అండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే ఏమవుతుంది? రెండింటికి ఎల్సిఎం ఏమో 12 అవుతుందండి. 13 4 చూడండి 52 అండి. 33 39 అండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి? 13తో 13 4 52 సరిపోయింది. 39 అండి. ఇప్పుడు చూడండి రెండు మైనస్ చేయండి. 2 నుంచి 9 మైనస్ చేయాలి. అంటే 12 నుంచి 9 మైనస్ చేస్తే 3 వస్తుందండి. ఇక్కడ 4 ఉంటుంది. 4 మైనస్ 1 అంటే 13. 13/12 వస్తుందండి. అంటే ఇక్కడ వరకు అయిపోయిందండి. ఇక్కడ వరకు అయిపోయింది. ఎంత వచ్చిందండి? 13/12 అయిపోయింది. దాని ముందు ఏముందండి? 2 and 1/6 ఉందండి. 2 and 1/6 అంటే 2 6 12 ప్లస్ 1 అంటే 13 అవుతుందండి. 13/6 అండి. 13/6 ప్లస్ 13/12 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం 12 అవుతుందండి. 6 2 కాబట్టి 2 13 ఎంత అంటే 26 అవుతుంది. 26 ప్లస్ 13 అంటే
39 అండి, 39/12 అండి, 39/12 అంటే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందండి. దాని ముందు ఏముందండి 9 అంటే 3/4 ఉందండి. 9 4 ఎంత అండి 36, 36 ప్లస్ 3 అంటే 39 అవుతుంది. 39/4 అండి డివైడెడ్ బై 39/12 అండి. దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు అండి 39/4 ఇంటూ పెడితే 12/39 అవుతుంది. ఈ 39 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 4 3 అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 3 వస్తుందండి. ఆన్సర్ ఏమవుతుందండి 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 113 అండి. 4 and 4/5 divided by 3/7 of 7 ప్లస్ 4/5 ఇంటూ 3/10 మైనస్ 1/5 ఈజ్ అని ఇచ్చాడండి. ముందు హాఫ్ సాల్వ్ చేయాలి కాబట్టి హాఫ్ సాల్వ్ చేసినట్లయితే ఇంటూ పెట్టుకుంటే 7 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి 4 and 4/5 అంటే 4 5 20 24 అవుతుందండి. 24/5 అండి. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకోండి. ఇక్కడ 3 మిగిలిందండి, రివర్స్ చేస్తే 1/3 అవుతుందండి. 1/3 ప్లస్ 4/5 ఇంటూ 3/10 మైనస్ 1/5 అండి. ఓకేనండి. ఓకే సరిపోయింది. చూడండి ఇప్పుడు 3తో చూడండి, 3 1 3 8 అండి, అంటే 8/5 అవుతుంది. 8/5 ఇక్కడ 2తో 2 2 2 5 క్యాన్సిల్ చేసినట్లయితే 2 3 6 అవుతుందండి, అంటే ప్లస్ పెట్టుకుంటే 6 5 25 అండి, మైనస్ 1/5 అండి. ఇప్పుడు అంతటికి కూడా అన్నింటిలో 5 సంబంధించి ఉన్నాయి కాబట్టి 25 ఎల్సిఎంగా తీసుకోండి. తీసుకుంటే 5 5 25 కాబట్టి 5 ఇంటూ ఏంటంటే 40 వస్తుందండి. ప్లస్ 25 1 25 కాబట్టి ప్లస్ 6 వస్తుందండి. 5 5 కాబట్టి మైనస్ 5 వస్తుందండి. 6 మైనస్ 5 అంటే 1 అండి. అంటే ఏమవుతుందంటే 1 ప్లస్ 40 అంటే 41, 41/25 వస్తుందండి. అంటే 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 41/25 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ గా ఉంటాయండి, పెద్ద కష్టమైనవి ఏం కాదు. నెక్స్ట్ వన్ చూడండి 114 అండి. 114 5 and 1/5 మైనస్ ఆఫ్ 3 and 1/2 మైనస్ ఆఫ్ 5 and 5/6 మైనస్ 3/5 ప్లస్ 1/10 మైనస్ 4/15 అండి. ముందు ఈ లోపల ఉన్న బ్రాకెట్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే చూడండి ఇక్కడ అన్నింటికి ఎల్సిఎం చేయండి. 5 10 కి 15 కి ఎల్సిఎం చేసినట్లయితే 30 అవుతుందండి. 30 తీసుకోండి డైరెక్ట్ గా. 5 5 6 30 కాబట్టి 6 ఇంటూ 3 అంటే 18 అండి. 6 3 18 ప్లస్ 10తో 10 3 కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 1 3 వస్తుందండి. 15తో 15 2 కాబట్టి 2 ఇంటూ 4 అంటే 8 వస్తుందండి. 18 నుంచి 8 మైనస్ చేస్తే 10 అండి. 10 ప్లస్ 3 అంటే 13 అవుతుందండి. అంటే 13/30 అవుతుందండి. అంటే ఇది 13/30 వచ్చిందండి. ఇది 5/6 మైనస్ చేయాలండి. 5/6 మైనస్ 13/30 అండి. ఇక్కడ కూడా ఎల్సిఎం మనం 30గా తీసుకున్నట్లయితే 6తో 6 5 కాబట్టి 5 ఇంటూ 5 25 అవుతుందండి. 25 మైనస్ 13 అంటే 12/30 అవుతుందండి. 12/30 అండి. 12/30 అంటే 6తో చూసుకున్నట్లయితే 6 2 12 అంటే 6 5 అంటే 2/5 వస్తుందండి. 2/5 మనకి ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి 3 అంటే 1/2 అండి. అంటే 3 2 6 ప్లస్ 1 7 అండి. 7/2 అవుతుంది. 7/2 నుంచి ఏం మైనస్ చేయాలంటే 2/5 మైనస్ చేయాలండి. మైనస్ చేసి చూడండి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 10 అవుతుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసండి. 7 5 35 అండి. మైనస్ 2 2 4 అండి. అంటే 35 మైనస్ 4 అంటే 31 వస్తుంది. 31/10 అవుతుందండి. అంటే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వరకు చూసుకున్నట్టు కంప్లీట్ అయిపోయింది. ఇంకేముందండి 5 అండి 1/5 ఉందండి. 5 5 25 ప్లస్ 1 అంటే 26 ఉంది. 26/5 మైనస్ 31/10 అవుతుందండి. ఈ రెండింటికి మనం ఎల్సిఎం చూసుకున్నట్లయితే 10 అవుతుందండి. ఇక్కడ చూడండి 5తో 5 రెళ్ళు కాబట్టి 2 ఇంటూ 26 అంటే 52 అవుతుంది. 52 మైనస్ 10 1 10 కాబట్టి 1 ఇంటూ 31 31 అవుతుంది. 52 మైనస్ 31 చేయండి. 2లో 1 తీస్తే ఎంత అండి 1 అండి. 5లో 3 తీస్తే ఎంత అంటే 2 అండి. అంటే 21/10 వస్తుందండి. 21/10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 115 అండి. Question number 115. The value of 3 and 5/6 plus 3 and 2/3 minus 15/4 into 5 and 4/5 divided by 14 and 1/2 ఇచ్చాడండి. ముందు ఈ లోపల బ్రాకెట్ చేద్దామండి. 5 5 25 ప్లస్ 4 అంటే 29 అవుతుందండి. 29/5 అవుతుందండి. డివైడెడ్ బై ఇక్కడ 14 2 ఎంత అండి 28 ప్లస్ 1 అంటే 29 అవుతుంది. 29/2 అవుతుంది. దీన్ని మనము 29/5 ఇంటూ 2/29 రాసుకోవచ్చు. 29 29 క్యాన్సిల్ అయిపోతే 2/5 మిగులుతుందండి. ఇప్పుడు చూడండి 15/4 ఉందండి దాని ముందు. 15/4 ఇంటూ 2/5 అండి. 5 5 1 5 3 అండి. 2తో 2 రెళ్ళు అండి. అంటే ఏమవుతుందండి 3/2 అవుతుందండి. అంటే ఇక్కడ వరకు అయిపోయిందండి. నెక్స్ట్ ఏముందండి 3 అండ్ 2/3 ఉందండి. 3 3 9 ప్లస్ 2 అంటే 11 అవుతుంది. 11/3 అండి. 11/3 మైనస్ 3/2. ఈ రెండింటికి మళ్ళీ ఎల్సిఎం చేస్తే 6 అవుతుందండి. 2 11 22 అవుతుందండి. 3 3 9 అవుతుందండి. 22 మైనస్ 9 చేసినట్లయితే మనకి ఎంత మిగులుతుందండి 13 మిగులుతుందండి. 13/6 అండి. 13/6. దాని ముందు ఏముంది చూడండి 3 అండ్ 5/6 ఉందండి.
3 6 18, 18 ప్లస్ 5 అంటే మనకి ఎంత మిగులుతుందండి? 18 ప్లస్ 5 అంటే 23 అవుతుందండి. 23/6 ప్లస్ 13/6 అండి. ఈ రెండు ప్లస్ చేసేయండి. ఎంత అవుతుందండి? 6 ప్లస్ 6 సారీ 3 ప్లస్ 3 అంటే 6 అవుతుందండి. 2 ప్లస్ 1 అంటే 3 అండి. అంటే 36/6 అవుతుందండి. 6 1 6 6 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 6 అవుతుందండి. అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 115 చూసుకున్నట్లయితే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 6 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సింప్లిఫికేషన్ కష్టమేం కాదండి. ముందు స్మాల్ బ్రాకెట్ నుండి అలా తీసుకెళ్లాలండి. మొదట బార్ బ్రాకెట్ చేయాలి, తర్వాత స్మాల్ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఇలా మేసాల్లో ఉన్న బ్రాకెట్ చేయాలి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ చేయాలండి. అంటే ఇలా స్క్వేర్ టైప్ లో ఉన్న బ్రాకెట్. ఈ ఆర్డర్ ఫాలో అయినట్లయితే సరిపోతుందండి మనకి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 116 అండి. ది వాల్యూ ఆఫ్ 2 into 3 divided by 2 ఆఫ్ 3 into 2 divided by ఆఫ్ 4 plus 4 into 4 divided by 4 ఆఫ్ 4 minus 4 divided by 4 into 4 అని ఇచ్చాడండి. దీని వాల్యూ సాల్వ్ చేయాలి. ముందు ఇక్కడ ఆఫ్ ఎక్కడ ఉందో చేద్దామండి. ఈ ఆఫ్ ఉంది కదా, 2/3 రాసుకోండి. ఇంకెక్కడ ఆఫ్ ఉందండి? ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ రాసుకోండి. ఆఫ్ అంటే ఇంటూ కదండి, 2 into 3 అనమాట. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు రహస్యం చూడండి. 2 into 3 divided by 2 into 3 into 2 divided by బ్రాకెట్ పెట్టుకోండి 4 plus 4 into 4 మళ్ళీ 4 into 4 ఇక్కడ మధ్యలో కూడా ఇంటూ ఉందండి. ముందు 4 అండి, సారీ డివైడెడ్ బై ఇది 4 plus 4 into 4 అనమాట. ఇంటూ 4 డివైడెడ్ బై 4 ఇంటూ 4 అవుతుందండి. ఇది ముందు ఇది చేయాలి కాబట్టి -4 డివైడెడ్ బై 4 ఇంటూ 4 అండి. ఇలా ఇచ్చాడండి. అంటే ఆఫ్ బదులుగా ఇంటూ పెట్టుకున్నాం మనము. ఇప్పుడు చూడండి, ఈ ఆఫ్ ఉన్నది ఇదే కాబట్టి ఇది ఇంటూ చేసాను. ముందు ఇంటూ చేస్తే ఏమవుతుందండి? 6 అవుతుందండి. ఇక్కడ ఆఫ్ ఉన్నది ఇదే కదండి, ఇది ఇంటూ చేస్తే ఏమవుతుందండి? 16 అవుతుందండి. రిమైనింగ్ అలా యాజ్ టీజ్ గా రాసుకోవచ్చు. 2 into 3 డివైడెడ్ బై 6 into 2 డివైడెడ్ బై 4 plus 4 into 4 divided by 16 minus 4 divided by 4 into 4 అండి. ఇప్పుడు డివిజన్ చేసండి. ఇక్కడ డివిజన్ ఉందండి, ఇక్కడ డివిజన్ ఉందని చేసండి. డివిజన్ చేస్తే 2 into 3/6 అంటే 1/2 అవుతుందండి. ఇంటూ 2 అండి. ఇక్కడ డివిజన్ ఎలా ఉంచండి. ఇక్కడ 4 plus 4 into 4 ఇది డివైడెడ్ బై ఉందండి. ఇక్కడ కూడా డివైడెడ్ బై చేసినట్లయితే 4/16 అవుతుందండి. 4/16 నెక్స్ట్ మైనస్ 4/4 అంటే ఏమవుతుంది? 1 అవుతుందండి. ఇంటూ 4 అండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు 4 4 16 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలిందండి? 2 మిగిలిందండి. 2 డివైడెడ్ బై ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, 4 ప్లస్ 1 మైనస్ ఇక్కడ చూడండి 1 into 4 ఏమవుతుందండి? -4 అవుతుందండి. ఈ -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోతుందండి. -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోతే 2 డివైడెడ్ బై 1 మిగులుతుందండి. 2 డివైడెడ్ బై 1 అంటే ఏమవుతుందండి? 2 అవుతుంది. ఇక్కడ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ విధంగా మనం చేయొచ్చండి. సింపుల్ మెథడ్స్ అనమాట. అక్కడ మీరు ఒక ఆర్డర్ ప్రకారం మనం ఫాలో అవ్వాలండి. ఏంటంటే బద్మాస్ రూల్ అండి. BODMAS. ముందు బ్రాకెట్ చేయాలి, తర్వాత ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ చేసామండి, తర్వాత డివిజన్ చేసాము, తర్వాత మల్టిప్లికేషన్ చేసాము, తర్వాత ఎడిషన్ చేసాము, తర్వాత సబ్ట్రాక్షన్ చేసామండి. ఆ ఆర్డర్ ప్రకారం చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 117 అండి. సేమ్ క్వశ్చన్ అండి, అలాగే రిపీట్ అయ్యింది. చూడండి, 5 plus 3 divided by 5 into 5 divided by 3 అంటే ఆఫ్ 3 divided by 3 ఆఫ్ 6 అని ఇచ్చాడండి. ఆఫ్ 4 into 4 divided by 4 into అంటే ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోండి 4 plus 4 divided by 4 into 4 అని ఇచ్చాడండి. ముందు ఆఫ్ సాల్వ్ చేయాలండి. ఆఫ్ ఎక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ ఉందండి ఒకటి. ఈ ఆఫ్ ఉంది, ఇది లాస్ట్ చేద్దాం ఎందుకంటే బ్రాకెట్ ఉంది కాబట్టి. ఇక్కడ ఒక ఆఫ్ ఉంది, ఇచ్చేయండి. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ముందు చేసండి. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ముందు చేద్దామండి. ఈ బ్రాకెట్ లో ఉంది, ఒక్కొక్క బ్రాకెట్ కంప్లీట్ చేద్దాం. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ చూడండి, 5 plus 3 5 plus 3 డివైడెడ్ బై 5 into 5 అండి. ఓకేనండి, అంటే అర్థం ఏంటంటే 5 plus 3/5 అవుతుందండి, ఇంటూ 5 అండి. ఈ 5 5 క్యాన్సిల్ అయిపోతే 5 plus 3 ఏమవుతుందండి? 8 అవుతుందండి. అంటే దీని వాల్యూ ఎంత అండి? 8 అండి. ఇక్కడ ఈ బ్రాకెట్ చూడండి, ఈ బ్రాకెట్ ఏమి ఇచ్చండి? ఫస్ట్ బ్రాకెట్ అండి. ఇది సెకండ్ బ్రాకెట్ అండి. సెకండ్ బ్రాకెట్ ఏమి ఇచ్చాడండి? 3 divided by 3 ఆఫ్ 6 అని ఇచ్చాడండి. ఇది బ్రాకెట్ కాబట్టి. ఇప్పుడు చూడండి, 3 డివైడెడ్ బై ఇక్కడ ఆఫ్ అంటే 3 into 6 అని అర్థం అండి. 3 into 6 3 into 6 ఎంత అండి? 18 కాబట్టి 3 డివైడెడ్ బై 18 అండి. అంటే 3/18. 3/18 అని 3 1 3 6 అంటే 1/6 వచ్చిందండి. అంటే దీని వాల్యూ ఎంత అండి? 1/6 అండి. ఇప్పుడు దీని వాల్యూ చూడండి, దీని వాల్యూ చూసుకున్న థర్డ్ వన్ ఏమి ఇచ్చాడండి? 4 into 4
డివైడెడ్ బై 4, ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకోండి, ఇది కింద అండర్లైన్ చేసుకున్నాను నేను, ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఇంటూ 4 అండి. ఈ రెండు చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 16 అవుద్ది. 4 ఇంటూ 4 డివైడెడ్ బై 16 ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఇంటూ 4 అండి, ఇంటూ 4. ఇప్పుడు ఇది ఒక డివిజన్ ఉంది, డివిజన్ చేసేయండి. ఇప్పుడు ఏమవుతుందండి, 4 ఇంటూ 4 బై 16 అవుతుందండి ఇక్కడ, ప్లస్ ఇది 4 బై 4 అవుతుందండి, ఇంటూ 4 అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే ఏముంది, 1 ప్లస్ 4 మిగిలిందండి. 1 ప్లస్ 4 ఇది ఈక్వల్ ఏమవుతుందండి, 5 అవుతుందండి. ఇప్పుడు ఏమేమి మిగిలి అవన్నీ చూడండి. ఫస్ట్ ఏమండి 8 మిగిలిందండి. దాని తర్వాత ఏముందండి, డివిజన్ సింబల్ ఉంది, డివిజన్ తర్వాత ఏం మిగిలింది, 1/6 మిగిలిందండి. తర్వాత హాఫ్ ఉందండి. తర్వాత ఏం మిగిలిందండి, 5 మిగిలిందండి. కాబట్టి ఈ రెండు ఇంటూ చేయాలండి, హాఫ్ ఉంది కాబట్టి ఈ రెండు ఇంటూ చేస్తే 8 డివైడెడ్ బై 5/6 అవుతుందండి. టెంపరేచర్ ఏమో రాసుకోవచ్చండి, 8 ఇంటూ 6/5 అని రాసుకోవచ్చండి. 8 ఇంటూ 6/5 అని రాసుకోవచ్చు. 8 ఆరులు ఎంత అండి, 48, 48/5 అండి. ఇప్పుడు చూడండి, 5తో డివిజన్ చేసినట్లయితే 5 9 ఎంత అవుతుందండి, 5 9 45, 3 మిగులుతుంది, 3/5 అండి. అంటే 9 అండ్ 3/5 అవుతుందండి. అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 9 అండ్ 3/5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా చేయొచ్చు అండి. అంటే ఇండివిజువల్ ఒక్కటి చేసామండి, చేసి లాస్ట్ లో మనం ప్లస్ చేసామండి. అంటే మొత్తం ఇంకా ప్లస్ ఇంటూ ఏది ఉంటుంది, ముందు బ్రాకెట్లు సాల్వ్ చేస్తాం. అంటే సింప్లిఫై అవడం కోసం ఒకేసారి అంతా రాసుకుంటూ పోతే టైం వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ అనేది క్లారిటీగా వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనండి, ఇక్కడ 117 తో ఈ టైప్ కంప్లీట్ అయిపోయింది. అంటే టైప్ 4 అయితే ఇప్పుడు కంప్లీట్ చేసామండి. ఇంకా మనకి టైప్ 5 ఉందండి. ఆ టైప్ 5 క్వశ్చన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.